హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుని పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నువ్వు మా ఎడ్ల ప్రభా ప్రణాళికలు కలిగి ఉంటావు. నీ ఉద్దేశాలు మా ఎడ్ల నెరవేరుస్తూ ఉంటావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభా నువ్వు క్రమంగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏదైతే ప్రభా తండ్రి నీ వాక్యాన్ని విత్తనందుకు ప్రభా తండ్రి నువ్వు ఇచ్చిన అధికారం బట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నా నోటిని బోర్లా వాడుకోండి ప్రభా తండ్రి. ఏదైతే నువ్వు మాట్లాడబోతూ ఉండగా నీ యొక్క విశ్వాసులకు నీ వెంబడించే నీ బిడ్డలకు ప్రభా తండ్రి వారి చెవులలో ప్రభా ఇది వినిపింపజేసి ప్రభా తండ్రి వారి హృదయంలో పరివర్తన తీసుకురండి. ఎటువంటి మాలిన్యం ప్రభా తండ్రి వారి హృదయంలో ఉన్నాయన్న ప్రభా వాక్యం ద్వారా శుభ్రం చేయమని పరిశుద్ధపరచమని ప్రభా తండ్రి నన్ను నేను సమర్పించుకొనొచ్చు ప్రభా తండ్రి. నా నోటిని బోర్లా వాడుకొని మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం సార్, నా కళ్ళద్దులు బాగున్నాయి అనుకుంటాను, మీకు అందరు చూస్తుంటే బాగున్నాయా? చాలా బాగుంటాయి. అయితే ఇటువంటి కోరుకోకండి ఎప్పుడు కూడా దేవుడు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు మీకు దీవిస్తూ ఉండాలి, మిమ్మల్ని బలపరుస్తూ ఉండాలి. ఎందుకంటే వాక్యంకి వెళ్ళి మనం చదువుకునే తర్వాత కొన్ని విషయాలు మీతో ఎక్కువసేపు పంచుకోను. ఎందుకంటే కొన్ని విషయాలు జరిగిన విషయాలు సాక్షి రూపంగా కొంచెం మీకు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి చిన్న సాక్ష్యం ఇది. ఏదో 2023 మా పెద్ద పాప లండన్లో ఉంది కాబట్టి మేము తనకి ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మేము వెళ్ళాము. నేను పాస్టర్ గారు వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ బాగానే చేరుకున్నాము. దేవుని కృపట అన్నీ బాగా జరిగాయి. అయితే నాకు ఎంతైనా నేను ఆల్రెడీ పేషెంట్ అనమాట. ఏ పేషెంట్ అంటే నాకు హెరిడిటీ బట్టి, అంటే నాకు జన్యు పరంగా మా నాన్నగారికి ఉన్నదన్నటువంటిది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ అనమాట. నాకు కూడా షుగర్ వచ్చింది. నేను ఎక్కువగా ఏమి అన్నం తిన్ను, తర్వాత ఎక్కువగా ఎందుకంటే స్వీట్లు ఇటువంటి తినవన్నమాట. నేను ఎందుకంటే జాబ్ చేసినప్పుడు కూడా నా యొక్క ఏదైతే నా టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్లో తినేవాడిని. బయట ఎక్కడ కూడా హోటలప్పుడు తినేవాడిని కాదు. ఆ విధంగానే ఎటువంటి స్వీట్లు హాట్లు నాకు అసలు బయట ఇష్టపడదు అనమాట. ఇంటికి వస్తే ఇంట్లోనే తినేవాడిని. ఇంత జాగ్రత్తగా ఉండేవాడిని. కానీ ఎందుకంటే వచ్చేసింది, షుగర్ అయితే వచ్చేసింది. దగ్గర నాకు 2012 ఎంటర్ అయింది అనమాట, షుగర్ ఎంటర్ అయింది. అయితే నేను ఏం చేశానంటే మా పెద్ద పాప కొద్దిగా తన ఆరోగ్యం బాగలేకపోతే తనకి ఏదైనా కొన్ని సంబంధాలు వస్తున్నాయి. ఆ విధంగానే ఎందుకంటే తనకు వివాహ వయసు అయిందని కాబట్టి వచ్చింది కాబట్టి నేను పాస్టర్ గారు వెళ్ళామన్నమాట. ఎక్కడికి? లండన్ వెళ్ళాం. లండన్ నుంచి ఎందుకంటే అక్కడ నుంచి మేము ఇత్రో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మేము ఎడిన్బరా వెళ్ళాము, అంటే స్కాట్లాండ్ వెళ్ళామన్నమాట. అక్కడ ఎందుకంటే చలి ప్రదేశం. మేము వెళ్ళింది ఎట్లా అంటే అక్టోబర్ మంత్ వెళ్ళాము. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మంత్లు ఎట్లా ఉంటాయంటే చాలా కోల్డ్ ఉంటుంది. మేము ఎట్లా ఉంటామంటే ఇక్కడ మన ఏషియన్ కంట్రీస్లో ఎస్పెషలీ ఇండియాలో ఎట్లా ఉంటుందంటే మనకి వేడి ఎక్కువ ఉంటుంది. నియర్లీ మనకి 24, 25, 30, 35, 40 దాకా వెళ్తుంది. మనకు ఒక్కోసారి 45 దాకా వెళ్తుంది సెల్సియస్. అయితే అక్కడ ఎట్లా ఉంటుందంటే మన బాడీ అనేది ఇక్కడికి బాగా మనకి సూటబుల్ ఉంటుంది మన ఏరియాలో, మన ఏషియన్ కంట్రీస్లో. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మామూలుగా బాగానే ఉంది. ఫస్ట్ 3 days 4 days బాగానే ఉంది. మా పాప ఏమన్నదంటే తను సికేమ్ టు లండన్ అనమాట. లండన్ వచ్చి డాడీ నేను ఇక్కడ హోటల్ తీసుకున్నాను, ఇక్కడ మనం ఒక 3 days ఉందాము, మీకు 3 daysలో మొత్తం ఏంటంటే లండన్ మొత్తం చూపిస్తానని చెప్పింది అనమాట. నాకైతే ఎప్పుడు కూడా అంత ఈ ఊరు చూడడం అని ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే నాకు అంత చిన్నప్పటి నుంచి అంతే. ఏంటంటే ఏం చూస్తాం, ఏదైనా పరలోకమా లేకపోతే ఏమైనా ఇదా నాకు ఉంటుంది అట్లనే. ఎందుకంటే పాప మనసుని ఎప్పుడు కూడా గాయపరచుకొని అట్లనే చెప్పేవాడిని కానీ వెళ్ళేవాడిని అనమాట. అవన్నీ చూసాను. అవన్నీ కూడా ఎట్లా అంటే మన మీద కొద్దిగా ఫాస్ట్ ఉంటాయి, కొద్దిగా అన్ని బస్సులు బాగుంటాయి, రోడ్లు బాగుంటాయి, బిల్డింగ్లు బాగుంటాయి, మనుషులు తెల్లగా ఉంటుంది అంతే. ఇంకా అందుకంటే ఏమి ఉండవు అక్కడ. అన్నీ మనలాగే ఉంటాయి, ఏమీ లేవు. మనం ఎందుకంటే మనం కొద్దిగా కష్టజీవులము. మనం ఎట్లా అంటే పని చేస్తాము. మనం ఎందుకంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ మనము అంతగా మనం ఎప్పుడు కోరుకోము. మనం ఎందుకంటే ఇంటి అందరూ పని చేస్తుంటాము, ఇంటి అందరం కూడా ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి మనకు కొన్ని ఉంటాయి బాధలు, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇలాగే ఉంటాం. వారికి ఏ బాధలు ఇబ్బందులు ఉండవు. ఎవరు చూసినా తెల్లగా ఉంటారు, ఎవరు చూసినా మంచి మంచి వెహికల్, మంచి మంచి బట్టలు, మంచి మంచి షూలు మంచి వేసుకుంటారు అనమాట. అవి చూసుకొని మనం టెంప్ట్ అయిపోకూడదు. మీకు ఇచ్చాడు మీరు వేసుకున్నారు అని అంతే, ఏమీ లేదు. దానివల్ల రక్షణ వచ్చేది ఏమి రాదు మనకి, చూడడం అంతే.
చూస్తే ఆ పట్నం అంతా చూపెట్టింది అవన్నీ కూడా అనమాట. ఏవో పెద్ద పెద్ద బట్టలని చూసినాం. చూసిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికంటే ఎడిన్‌బరా వచ్చేసినాం అన్నమాట. అయితే నాకెందుకంటే షుగర్ పేషెంట్ కాబట్టి ఆ చలి ప్రదేశం నాకు ఎక్కువ సూటబుల్ కాలే. నాకు ఇష్టం ఉండదు చలి ప్రదేశం ఎక్కువ కూడా -2°C 3°C అంటే అంతగా బాడీ అనేది డైజెస్ట్ కాదు, దానికి సూటబుల్ కాదు టెంపరేచర్కి అన్నమాట. తీసుకెళ్ళి టాబ్లెట్స్ వేసుకున్నా సరే ఎందుకో కానీ అలాగే వేసుకుంటున్నాను, కానీ ఇది చెప్పేవాడిని కాదు. ఒకరోజు ఏమైపోయిందంటే పాప ఏమొచ్చి ఒక ఫుట్బాల్ మ్యాచ్కి తీసుకెళ్ళింది, లైవ్ మ్యాచ్ అనమాట. చూద్దురు రండి అని చెప్పి తీసుకెళ్ళింది అనమాట. అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ లైవ్ అవుతుంటాయి అనమాట. అలా అవే ఉంటాయి, టీంలు ఉంటాయి, వారు చేసుకుంటారు. అక్కడ నేను వెళ్తున్నప్పుడు -2°C ఉందన్నమాట. అక్కడ ఎక్కినప్పుడు ఏమైందంటే ఆ మెట్లు ఎక్కుతూ మీదకి వెళ్తున్నా మొత్తం కళ్ళు కనబడడం మానేసింది. కళ్ళు కనబడలేదు, ఏమి కనబడట్లేదు. ఏం చెప్పాలి, చెప్తే ఏమైపోతుందో భయం అనమాట. చెప్తే ఏమైపోద్దని చెప్పి అట్లానే అలా జాగ్రత్తగా చెప్పాను. పాస్టమ్మా నాకు కళ్ళు అయితే కనబడట్లేదు, ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు ఎంతో వాళ్ళ టికెట్స్ కొనుక్కొని తీసుకెళ్లారు. ఇంకెందుకని వెళ్ళిపోయి ఆ మీద ఫ్లోర్లో అక్కడ కూర్చున్నా అనమాట. కూర్చొని సేపు అయిన తర్వాత ఆ మ్యాచ్ అయిపోయింది. వాళ్ళు ముందు ఆడుతున్నారు, నాకైతే కళ్ళు ఏం కనబడట్లేదు. ముందు ఆ పరిగెడుతుండ్రు విజువల్ వినబడుతుంది అని, కానీ ఏం కనబడట్లేదు. పక్క వాళ్ళకి కూడా కనబడట్లేదు. చేయి గట్టి పట్టుకున్నా. అట్లానే మెల్లిగా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసినాం. కిందకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ మ్యాచ్ చేసరికి 2:00 అంత అయింది, 1:30 2:00. చలి ఎట్లా ఉంది, చాలా చలి అనమాట. ఆ చలి పడదు అసలు మనకైతే. మనం అనుకుంటాం కానీ అవి ఆలిగా పడతాయి, మనకు పడవు. వీఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్ కండిషన్, వెదర్ కండిషన్స్కి. మనం ఇక్కడే బాగుంటాం, ఇండియాలోనే బాగుంటాం. అయితే ఇక వచ్చేసిన కిందకు వచ్చేసిన వామిటింగ్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అసలు అది వికారంగా ఉంది, అస్సలు ఏం లేదనమాట. ఎందుకంటే ఏం చేశారంటే నెక్స్ట్ డే ఏం చేసిందంటే మా పాప ఈవినింగ్ 6:00కి ఎలా ఇంటికి వచ్చేసినాము. అక్కడ నుంచి ఎన్ఆర్సీ ఉంటారు, NHRs అని ఉంటాయి, వాళ్ళ హాస్పిటల్స్ అనమాట. మన గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా అక్కడ హాస్పిటల్ ఉంటాయి, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉండవు, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్సే. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అక్కడికి ఏమైందంటే ఈవినింగ్ 6:00 తీసుకెళ్ళింది. వాళ్ళు మార్నింగ్ 4:00 వరకు అక్కడ ఉంచుకున్నారు. అబ్జర్వేషన్ అని చెప్పారు. ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. నేను చూడలేదు. మనలాగేమి ఉండవు అక్కడ. మీరు అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది, అమెరికాలో బాగుంటాయి, లండన్లో బాగుంటాయి అని చెప్పేసి ఏమి ఉండవు అక్కడ. ఆరోగ్యం ఉన్న వాళ్ళకి బాగుంటాయి. ఈ మాలాంటి వాళ్ళకైతే అస్సలు తిరిగి బాగా చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, అవి చూస్తామంటే ఓకే. అంతేగాని ఇట్లా వాక్యం చదువుకున్న వాళ్ళు, తర్వాత ఎందుకు దేవుళ్ళు ఉన్నవాళ్ళు, ఇవన్నీ మనకి ఎందుకున్న వాళ్ళకి నచ్చవు. అవి డిఫరెంట్ ఉంటాయి అంతే. అవి ఆ విధంగా ఉంటాయి, మనం అది చెప్పడానికి ఏం లేదు కానీ ఆ విధంగా ఉంటాయి అవి. ఇక ఎందుకంటే ఇక 2:00 అయిపోయింది, 4:00 అయిపోయింది, పారాసిటమాల్ ఇచ్చేసి మీకు మీరు చేసుకొని వచ్చేయండి అని చెప్పారు అనమాట. తగ్గిపోద్దని చెప్పేసి ఇంటికి పంపించేస్తారు. ఇక ఏం చేయాలి, ఇంకా మామూలుగా ఇంటికి వచ్చేసినాను. ఇంకేం చెప్తే పాప బాధపడదని చెప్పేసి ఆ టాబ్లెట్ వేసుకుని అట్లనే ప్రార్థన చేస్తున్నా. చెప్తున్నా అనమాట పాస్టర్, అమ్మ మన ఊరు వెళ్ళిపోదాం, అమ్మ ఇండియా వెళ్ళిపోదాం, వద్దు ఇక్కడ నాకు వద్దు, ఈ దేశం వద్దు, ఇదేది వద్దు నాకు, నేను తిరిగి ఇండియా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక పాప కౌన్సిలింగ్ ఇచ్చేసి బయలుదేరిపోయాం అనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇది మన స్కాట్లాండ్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్కి వచ్చిన పాప వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారంటే అక్కడికి ఉంటుంది పికప్ పాయింట్, ఎక్కడ ఉంది అక్కడ దాకా ఆ సెండప్ ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. లోపలికి వెళ్ళిపోయాము మేము. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. నాకు ఎందుకంటే సరే కనబడదు, నాకు ఎందుకు తెలిసిపోతుంది. ముందు ఉంది గేట్ నెంబర్ 13 and 14 అంటున్నారు, నాకు అది కనబడట్లేదు. 13, 14 ఈవిడికి చెప్తే భయపడుతుంది. ఏం చేయాలి ప్రభా, ఎట్లా వెళ్తాము ఇప్పుడు, ఇండియా ఎట్లా వెళ్తామని చెప్పేసి లోపటే ప్రేయర్ చేసుకుని ఈవిడ ధైర్యం చెప్తాను, వెళ్ళిపోదామని చెప్తున్నాను అనమాట. చెకింగ్ చేసినప్పుడు వాళ్ళు ఒక ప్యాడ్ వాళ్ళు ఉంచేస్తున్నారు అనమాట. నా ట్యాబ్లెట్ ఉంటుంది అనమాట, అది పెద్దది, అది కొనుక్కున్నది అనమాట. అది తీసుకుని మీరు ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. నేనేం చేయాలి, నాకు ఎక్కువ ఇదైపోతుంది, దేవుని ప్రార్థన చేసిన ఏం చేయాలి ప్రభావం, ఇది ఇవ్వట్లేదు అంటే తర్వాత వాళ్ళే తీసుకొచ్చి మీ ట్యాబ్లెట్ తీసుకోవాలని చెప్పాడు అనమాట. అది పట్టుకొని బయటకు ఎక్కేసిన, అది ఖతర్ ఎయిర్వేస్ ఎక్కాలి, ఆవిడ ముందుంది. చాలా భయం అనమాట. ఏం చేయాలి, నాకు కళ్ళు కనబడట్లేదు, ఎట్లా వెళ్తుంది ఈవిడికి ఎందుకంటే అంత లేదు, నాకంటే పర్లేదు అనమాట. పాస్టర్ ఎప్పుడు తీసుకెళ్ళలేదు కదా బయట ఎప్పుడు కూడా. ఏం చేయాలని ఇట్లా ప్రార్థన చేస్తే బ్యాక్ సైడ్ ఎవరున్నారంటే ఒక విజయవాడ అబ్బాయి ఉన్నాడు అనమాట.
చూడండి ఒకసారి. ఆయన విజయవాడ అబ్బాయి. ఆయన తెలుగులో మేము తెలుగులో మాట్లాడితే ఆయన తెలుగులో మాట్లాడాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే నేను కూడా ఎక్కడికంటే హైదరాబాద్ వెళ్తున్నాను. అంటే నేను హైదరాబాద్ రాను గానీ నేను దోహాకు వచ్చేస్తున్నా. దోహా నుంచి ఎక్కడికి వెళ్ళిపోతానంటే నేను చెన్నై వెళ్ళిపోతాను నేను. మీకు నో ప్రాబ్లమ్ అంకుల్, మీకేం కాదు మీకు. మీకు దోహా ఫ్లైట్ మీకు ఎక్కిస్తాను నేను. నేను ఖతర్‌లో దిగిపోయి ఖతర్ నుంచి వెళ్ళిపోదాం. ఖతర్ ఎయిర్వేస్‌కి వెళ్ళిపోయి దోహాలో దిగిపోయి అక్కడి నుంచి మనం ఎయిర్‌డ్రోమ్‌కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీకు మార్నింగ్ మీకు మన ఫ్లైట్ ఉంటుంది ఇక్కడ. కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది కదా! దానికి మీకేం చెప్పానని చెప్పేసి ఆయన మాకు తోడిచ్చి వచ్చాడన్నమాట. దేవుడి ఏర్పాటు అక్కడ. అక్కడి నుంచి వచ్చేసినాం. దోహా వచ్చేసినాం. దోహా వచ్చేసరికల్లా అక్కడ ఎక్కేసి ఇక్కడికి వచ్చేసరికల్లా నైట్ ఎంత అంటే 2:00 ఇట్లా అవుతుంది. దోహా ఎయిర్పోర్ట్ నుంచి ఏంటంటే వాళ్ళు న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారనమాట. అక్కడ నుంచి బస్సులో తీసుకెళ్ళాలంట. అంటే మేమందరం ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ? అక్కడ దోహా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలన్నమాట. అక్కడ ఏసీ బస్సులన్నీ ఉంటాయి. ఆ మీద నుంచి దిగి అక్కడ ఎక్కాలి. ఇక మాకు ఎందుకంటే ఆ అబ్బాయి ఎక్కడ తప్పుతాడో భయం మాకు అనమాట. అట్లానే వచ్చేసినాం. అక్కడికి బస్సు ఎక్కేసి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర దోహా దగ్గరికి వచ్చేసినాం. దిగిపోయాం అక్కడ. దిగిపోయిన తర్వాత అక్కడ చెకింగ్ చేస్తున్నారు. అబ్బాయి ముందు వెళ్ళిపోతున్నాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ బాగుంది అక్కడ. ఎందుకంటే మాకు చూసారు ఇండియన్స్ కాబట్టి ఏమనలే. ఇండియన్స్ అంటే ఇండియన్స్ అని చెప్పి చెక్ చేశారు. లోపలికి పంపించారు. మేము ఎక్కడ అక్కడ నైట్ 2:30కి దిగితే మార్నింగ్ 9:00 ఫ్లైట్ ఉంది. అక్కడే ఉండాలి. ఈయనేంది ఆ అబ్బాయి ఏమో వచ్చి చిన్న ఫ్లైట్ నెక్స్ట్ అవర్లో ఉంది అని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈయనేం చేయాలి ఇప్పుడు? అక్కడే కూర్చున్నాం అనమాట. కూర్చొని 8:00 పెద్ద ఎయిర్పోర్ట్ దోహా ఎయిర్పోర్ట్. చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎట్లా ఉందంటే అక్కడ నుంచి ఇంకా అట్లానే ఉందామని వెళ్తానంటే అలాగే వెళ్ళడము. కొద్దిగా కనబడట్లేదు కానీ నాకు చెప్పట్లేదు. అలాగెళ్ళి ఇలాగ రావడం, అలాగెళ్ళి ఇలాగ రావడం చేస్తున్నా. అట్లా చేస్తుండే ఆ పక్కన ముఖం కడుక్కోవడానికి వెళ్తే ఆ పక్కన తెలుగులో మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తారంటే మేము హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పారు. అమ్మాయి వీళ్ళు దొరికారని చెప్పి వాళ్ళు పట్టుకొని అక్కడ మన హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసామన్నమాట. ఆ ఎక్కి నెక్స్ట్ డే ఇక్కడ మార్నింగ్ అంటే అక్కడ ఎక్కిన 9:00 ఎక్కితే 4:00 దిగాము ఇక్కడ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ దిగేసరికల్లా ఏదో కొద్దిగా ప్రాణం వచ్చినట్టుగా అయిందనమాట. అమ్మయ్య ఈ గాలి తగిలేసరికి ఎట్లా అయిందంటే అమ్మయ్య వచ్చేసినాం మేము ఎక్కడికి హైదరాబాద్ వచ్చేసినాము అని ఒక ధైర్యం అనమాట. ఆ ధైర్యంతో వీళ్ళు అడిగింది ఎట్లుందంటే ఏదో కొద్దిగా బెటర్గా ఉందని చెప్పాను అనమాట. బాగుందని చెప్పాను అనమాట. అక్కడ దిగిపోయి ఇంటికి వచ్చేసినాం జాగ్రత్తగా మాట్లాడుకుంటూ. అంటే స్టాఫ్ మాట్లాడుకొని ఆ రోజు అంతా అయిపోయింది. నెక్స్ట్ డే సండే అక్కడనమాట. నెక్స్ట్ డే సండే మామూలుగా వాక్యం తీసుకొని పాస్టర్ గారిని నేను కలిసి ఇంట్లో ప్రొవిజన్స్ ఏవి లేవు. అంటే సామాన్లు ఏవి లేవు అనమాట. మా ఇద్దరమే ఉంటాం కదా. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయి మన నేషనల్ మార్కెట్లు అన్నీ కొనుక్కొని వచ్చేసినాం. అయితే అక్కడే కొద్దిగా ఎందుకంటే రైట్ సైడ్ కనబట్టలేదు సరిగ్గా. ఇట్లా వెళ్తున్న ఒక లెఫ్ట్ సైడ్ కనబట్టలేదు. ఈవిడికి చెప్పట్లేదు. అక్కడ ఒక ఆయన మన బాలాపూర్ చౌరస్తాలో తిడుతున్నాడు అనమాట. ఎందుకు ఇట్లా డ్రైవింగ్ అంటే కొద్దిగా ఉంటుంది కదా వెనక ముందు చేస్తున్నాం కాబట్టి. ఈయన ఎందుకు తిడుతున్నా నాకు అర్థం కాదు. తిట్టాడు నాకు కరెక్ట్గా డ్రైవ్ నాది కరెక్ట్ లేదు కదా. ఎట్లయినా అంటే ఇంటికి వచ్చేసినాం మెల్లికి వచ్చేసాము. ఏవైతే ప్రొవిజన్స్ మొత్తం గేట్ దగ్గర పెట్టేసి అమ్మ ట్యాబ్లెట్ లేదు కదా నీకు బీపీ ట్యాబ్లెట్ లేదు తెచ్చుతానని చెప్పేసి ఇలాగ వెళ్ళాను ఇక్కడికి. ఇలాగెళ్ళి అలాగొచ్చాను. అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర్లో ఏమొచ్చి బీపీ ట్యాబ్లెట్స్ కొనుక్కొని ఇట్లా క్రాస్ అవుతున్నప్పుడు తప్పు నాదే, ఆది కాదు, నాకు కనబట్టలేదు. నేను ఎవరి మీద తప్పు పోయకూడదు. నేనెళ్ళి ఏం చేశానంటే వస్తున్నటువంటి వెహికల్ నేనెళ్ళి గుద్దేశాను. స్కూటర్ మీద వస్తున్నాడు పాపం ఆయన ఎవరు ఆయన పని మీద వస్తున్నారు. నాకు కనబడక నేనెళ్ళి వాడికి డాష్ ఇస్తే వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు అంతే అన్నమాట. అక్కడి నుంచి అక్కడ పడిపోతే ఈ జబ్బ మొత్తం రాలేదు మీదకి. కాలు అయిపోయింది మొత్తం. ఇంకా నడవలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. ఆ ఎండకంటే అక్కడ ఉన్నారు ఎవరంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రిన్సిపాల్ వర్క్ చేశాను కాబట్టి చాలామంది తెలిసి ఇక్కడ అయ్యో సార్ పడిపోయారు అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి మామూలుగా ఆ ఇంటి అడ్రస్ తెలుసు కాబట్టి మధ్యలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చి ఇంకా మెట్లు ఎక్కలేకపోతున్నాను. జబ్బ మీదకి రావట్లేదు. అయిపోయింది అనుకున్నా. ఇంకా అట్లా మెల్లకి ఎత్తుకుంటూ మీదకి తీసుకొచ్చారు. ఆ నైట్ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఏం చేసామంటే ఇక్కడ ఉన్నారు మన డాక్టర్ చైతన్య దగ్గరికి వెళ్ళాము. అక్కడ మామూలుగా బాగా తులిసి ఏం కాదు ఆ నైట్ పూట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళదు అంటే ఇవన్నీ కూడా జెరాక్స్ అంటే ఉంటాయి కదా, జక్సరే అని తినదు కాబట్టి రేపు మార్నింగ్ వెళ్దామని చెప్పి అట్లా కూర్చొని మార్నింగ్ వెళ్తే హిరణి హాస్పిటల్కి వెళ్ళాను.
వెళ్తే ఏంటంటే, అయ్యా మీకు ఈ బ్రేక్ అయిపోయింది మొత్తం ఇది మీరు ఎత్తలేరు మీదకి, కాలు కూడా ఇదైపోయింది, ఆ కాలు కుట్లేశారు, తర్వాత దీనికి వేశారు, ఇది వేసిన తర్వాత బ్యాగ్ వేశారనమాట. ఇంకా మీరు ఒక 40 days మీరు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి, ఇక 40 days ఇట్లానే మెల్లిగా చేస్తున్నాను. ఒకరోజు ఏమైందంటే ఈ విధంగా మామూలుగా ఇదైతే వస్తుంది, నొప్పెడుతుంది, అన్నీ నొప్పెడుతున్నాయి. ఒకరోజు ఏమైందంటే మామూలుగా మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డాక్టర్తో కన్సల్ట్ అవుతుందన్నమాట. మీ మీ నాన్నగారికి, అదే మీ బాబాయ్కి ఏదో స్ట్రోక్ వచ్చినట్టు ఉంది అని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ. డాక్టర్ గారు చెప్పారు, వీళ్ళు చెప్పట్లేదు నాకు. స్ట్రోక్ వచ్చింది, మైండ్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పారంట డాక్టర్ గారు. వీళ్ళు ఎందుకంటే చూద్దాం 2-3 తారీఖు తీసుకెళ్దామని వాళ్ళు అట్లా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఒకరోజు ఎందుకంటే బాత్రూమ్ వచ్చేసరికి మొత్తం పెదవి మొత్తం ఇదైపోతుంది, మాట్లాడలేకపోతున్నాను, మా పక్క వచ్చేస్తుంది అనమాట. ఇది ఈ నోరు పక్క వచ్చేస్తుంది, మాట్లాడలేకపోతున్నాను, ఏం చేయాలి విదట్ అని చెప్పేసి వెంటనే చెప్పాను అనమాట. ఇట్లా అవుతుందంటే ఇమీడియట్గా ఏం చేశారంటే వాళ్ళు చైతన్యపూర్లోన డాక్టర్ ప్రవీణ్ ఎవరు ఉన్నారన్నమాట, ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన చూసి ఏంటంటే ఎంతకంటే 2 ట్యాబ్లెట్స్ ఇచ్చాడు ఆయన. ఇవి ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీగా మీరు ఎక్కడైతే హాస్పిటల్, మీ ఇల్లు ఎక్కడ ఉందో దగ్గరలో ఏది పెద్ద హాస్పిటల్ అంటే, నేను ఇట్లా డిఐడిఎల్ ఉందండి మాకు దగ్గరలో, మనకు ఒవైసీ హాస్పిటల్ ఉంది, పక్కన అపోలో హాస్పిటల్ ఉంది చెప్తే ఒవైసీ కొద్దిగా అపోలోకి వెళ్ళమని చెప్పాడు. ఇమీడియట్లీ అపోలోకి తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్తే అక్కడ ఏంటంటున్నారంటే, అక్కడ ఆ డాక్టర్ లేట్ అవుతున్నాడు అనమాట రావడానికి, చేయడానికి. ఇంకా లేట్ అవ్వకూడదు అనేసి అక్కడ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళామంటే ఈ మన గ్లోబల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. 1 week ఉంచారు, అక్కడ అన్నీ చెక్ చేశారు, అంతా చేశారు, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారని చెప్పి మొత్తం ఎంఆర్ఐ అన్నీ తీశారు. దేవుని మహాకృపను బట్టి, ఎందుకంటే ఆపరేషన్ దాకా వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇంక లేదనమాట, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, నో ప్రాబ్లం అని చెప్పి వారు ఇంజక్షన్ ట్రీట్మెంట్ అని చేశారు. అయితే మీకు ఏమైందంటే ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ మామూలుగా ఆ రక్తం మీకు అడ్డపట్టిపోయింది, అక్కడ క్లాట్స్ వచ్చేసాయి కాబట్టి అవి కరగాలని చెప్పి ఒక 10 days ఉంచుకున్నారు, 1 week దాకా. అది డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏమైందంటే ఈ లెఫ్ట్ ఐ కనబడడం మానేసింది. ఇట్ ఈస్ నాట్ అంత కరెక్ట్ లేదు. ఏం చేయాలి ప్రభా, ఎట్లా చేయాలి, బయటకు వెళ్ళలేకపోతున్నాను, కార్ తీయలేకపోతున్నాను, వెహికల్ తీయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. సంబడి హ్యావ్ టు కమ్ అండ్ పికప్ మీ అనమాట. ఎవరైనా వస్తే వారితో కలిసి వెళ్తున్నాను, ఎక్కడ ఇల్లు దాటలేకపోతున్నాను, చాలా ఇబ్బంది అయిపోతుంది. దగ్గర 2 years అయిపోతుంది, ఏం చేద్దామని చెప్పేసి ఇక అక్కడ నాకు ఎందుకంటే గ్లోబల్ హాస్పిటల్, ఎందుకంటే న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్స్ నాకున్నారు, ఎవ్రీ మంత్ వెళ్తున్నాను. బట్ టాబ్లెట్ ఇస్తున్నారు కానీ చూపు అయితే రావట్లేదు, బైబిల్ చదవలేకపోతున్నాను. ఇక్కడ నుంచి చదివితే ఇటు పక్క కనబడట్లేదు, ఒక పక్క కనబడుతుంది. ఎట్లా చేయాలని చెప్పి 2 years నుంచి అట్లానే బాధపడుతున్నాను. ఆ విధంగా అందరూ చెప్తున్నాను, వెళ్తున్నాను కానీ కనబడరు, అసలు ముందున్న వాళ్ళు కనబడరు సరిగా. ఏం చేద్దామని చెప్పి ఇక అక్కడి నుంచి ఏం చేసామంటే ఆ ప్రవీణ్ గారికి అడిగాము, మీరు ఒక ఫిజిషియన్ అనమాట, అయ్యా మేము ఇట్లా హాస్పిటల్కి వెళ్దామంటే మీరు వెళ్ళండి, కానీ మీకు ఎందుకంటే మీకు వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఐ ప్రాబ్లం కాదంటున్నాడు ఆయన. నాకెందుకో దేవునితో మాట్లాడుతున్నప్పుడు కూర్చున్నప్పుడు ఐ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. అట్లా అని చెప్పేసి ఒక ఫస్ట్ హాస్పిటల్ మొత్తం 4 హాస్పిటల్ తిరిగామండి. ఎట్లా అంటే దీని నుంచి ఒపీనియన్ తీసుకొని ఏందని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాం. ప్రతి వీక్ వెళ్ళడం, ప్రతిరోజు వెళ్ళడం, కూర్చోవడం, రావడం అన్నీ చేసినాం. ఎందుకంటే మా మామయ్య గారికి ఆయనకు కూడా ఆపరేషన్ చేసిన సృజన గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళాం. తర్వాత జిషాన్ హాస్పిటల్కి వెళ్ళాం. తర్వాత ఇక్కడ ప్రేమ్ రెటీనా హాస్పిటల్కి వెళ్ళాం, 2 times వెళ్ళాం అక్కడికి. ఇంకొక హాస్పిటల్ రెడీ అవుతున్నాం, సరోజిని దేవి హాస్పిటల్ ఉన్న జీషాన్ హాస్పిటల్ ఆయన ఎక్కడ అనమాట. అన్ని చాలా హాస్పిటల్ చూపెడుతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మేము చేస్తాం కానీ మీకు చూపు రాదు అంటున్నారు అనమాట. మీకు రాదు అంటున్నారు. ఇక ఇబ్బంది పడిపోయి ఇంకెందుకని ప్రార్థన చేసుకొని 2 years నుంచి చేసుకొని మొన్న అయితే మహాదేవుని కృపటి నాకు 2 కళ్ళు కూడా మసక పారిపోతుంది, ఇది మసక పారిపోతుంది. ఇంకెందుకని చెప్పి మాకున్నటువంటి ఏంటంటే స్టార్ హెల్త్ తీసేసుకొని ఎంత వస్తాను రానని చెప్పేసి వెళ్ళిపోయాం. డాక్టర్ ఎవరైతే సందీప్ దగ్గరికి వెళ్ళామో, ఆ ప్రేమ్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము, అక్కడికే తిరిగి వెళ్ళాము. మహాకృపను బట్టి, దేవుని కృపా కనికరం బట్టి అక్కడైతే మొన్న ఫ్రైడే మార్నింగ్ అనమాట, ఈరోజు సండే, థర్డే అయింది ఈరోజు. అక్కడ ఆపరేషన్ జరిగింది. ఒక 30 minutes కూర్చొని బాగానే చేసి ఆ మేడం గారు చెప్పారనమాట, ఆయన అరవింద మేడం గారు. ఆవిడ ఏమన్నారంటే, సార్ మీకు నేను ఆపరేషన్ చేస్తాను కానీ మీరు చూపు మాత్రము మొత్తం చూపు ఎక్స్పెక్టేషన్ ఉండకండి,
మీకు ఫీల్డ్ కనబడదు ఇటు సైడు. ఎదురుగా వస్తారని కనబడతారు. గాడ్స్ గ్రేస్ ఇంకేం చేద్దామని చెప్పి, మేడం మీరు చేయండి మేడం ఎంతవరకు వస్తుందో అంత చేద్దాం ఇంకా నేను చేయలేనని చెప్పి ఆయన చేశారనమాట. లోపలికి తీసుకెళ్ళారు. ఈవిడ బయట ఉన్నారు. మన కృష్ణ బ్రదర్ వచ్చారు, తర్వాత టింక్ వచ్చారు, తర్వాత చిన్న వచ్చారు. వీళ్ళందరూ లోపల రాకూడదు ఎవరు కూడా. నాకెందుకో కానీ భయం వేస్తుందన్నమాట. మీకు మీకు ఎందుకంటే చెప్తున్నానంటే అంత భయం పడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు, తర్వాత ఇది చేస్తారు, మొత్తం ఇదంతా తిమిరైపోతుంది. అక్కడ తీసుకెళ్ళి మొత్తం అంత లైటింగ్ గీటింగ్ పెట్టి బాగానే చేస్తారు అంతా కూడా. ఆ తర్వాత ఎందుకంటే నాకెందుకు భయం అనమాట. ఎందుకంటే ఇది కూడా రాకపోతే డబ్బులు చాలా ఖర్చు అయిపోయి ఏం చేద్దామని చెప్పి ఇంకా అట్లనే వచ్చేసినాము. నిన్న ఇది ఇచ్చేసారనమాట. ఇచ్చిన తర్వాత బయట చూడకూడదని అని చెప్పారు. నిన్న ఇంకెళ్ళమని చెప్పి నిన్న కూడా వెళ్ళాము. వెళ్తేమొచ్చి అక్కడ ఆ డాక్టర్ గారు, అయ్యా మీకు బాగానే పర్లేదండి, మీకు ఫీల్డ్ ఎదురు కనబడుతుంది, పక్కన కనబడదు, బాగానే వచ్చిందని చెప్పింది అన్నమాట. దేవుని కృపను బట్టి ఎందుకంటే దేవుని కృపనే, ఎందుకంటే రాదు, చూపులు రావు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చింది కాబట్టి రావు అనమాట. వీళ్ళు దేవుని కృపను బట్టి, ఎందుకంటే వీళ్ళు దేవుడు ఇచ్చాడు అంతే, దాంతో మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఏమంటుందంటే రైట్ ఐ కూడా చేసుకోండి సార్ మీరు, ఎందుకంటే అట్లయితే మీకు కొద్దిగా డ్రైవింగ్ చేయగలుగుతారు, అక్కడికి వెళ్ళగలుగుతారని చెప్పి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇవి కరెక్ట్గా ఉంటే కొద్దిగా సేవ చేయాలని ఆశంకేం కాదు, కొద్దిగా బలంగా సేవ చేయాలి, ఏదో కొద్ది గొప్ప చేయాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి మీరు, ఎందుకంటే ఇవన్నిటి గురించి మీరందరూ ప్రార్థన చేశారు, నాకు అది తెలుసు. కొంతమంది ఉపవాసం ఉన్నారు, కొంతమంది కన్నీటి ప్రార్థన చేశారు. కాబట్టి మీకు అందరికీ ప్రభు కాక